యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని హైదరాబాద్ చౌరస్తా నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత ఎంఆర్ఓను కలిసి డబుల్ బెడ్రూమ్లకు మౌలిక వసతులు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. మాకు హామీ ఇచ్చి పత్రాలు ఇచ్చిండ్రు. ఇంతవరకు వసతులు జరిపించలేదండి. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము. కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు ఉద్యమంగా మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకు నెల రోజుల లోపల ఇస్తామని, వసతులు కల్పించి ఇస్తామని హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. డ్రైనేజీ వాటర్ ప్రాబ్లము, డ్రైనేజీ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, మళ్ళీ కిటికీలు అన్ని పోయాయి. ఏవి వసతులు లేవండి. వసతులు కల్పించి ఇప్పిస్తామని ఎంఆర్ఓ గారు మాకు చెప్పారు. ఆయన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఇది విషయం మా గ్రూప్ సభ్యులం అందరం చర్చించుకొని మాకు కనీసం మౌలిక వసతులు కల్పించాలని భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టడం జరిగింది. హైదరాబాద్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ గారు వద్దకు పాదయాత్రగా రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అతను మాకు ఒక నెల రోజులల్లా ప్రభుత్వము తోటి మాట్లాడి నెల రోజులల్లా మౌలిక వసతులు